రేపది కలశం ఎత్తినప్పుడు గంధం పూస్తారుగా, అందులో యాసిడ్ కల్పిస్తారు. రాసిన 10 నిమిషాలకి బొబ్బలు. దుర్గమ్మ, దురద మొదలై ఉంటుంది. ఏంటి? మొదలైందే. ఎంత త్వరగా మచ్చ దాని మొహం మీద పడితే నాకంత సంతోషం. చెప్పానుగా, 10 నిమిషాలు. దుర్గా, నువ్వు కూడా బిందెలో నీళ్లు తెచ్చి అమ్మవారి కాళ్ళు తడపచ్చుగా. అమ్మవారా? ఎవరు? ఎవరేంటి దుర్గా, తులసి కలశం ఎత్తుకున్నాక అమ్మవారిలా చూడాలన్నారుగా. కళ్లల్లో శుక్లాలేం పుట్టలేదు. దూరంగా అయినా దగ్గరగా అయినా నాకు తులసి తులసిలాగానే కనిపిస్తోంది. అమ్మవారిలా ఏం కనిపించటం లేదు. భావించాలి, కనిపించదు. మీకు పట్టిన పిచ్చి నాకేం పట్టలేదు. తప్పుగా మాట్లాడుతున్నావు. చూడండి, ఇలాంటి పనులు నాకు నచ్చవు. తప్పని ఒప్పని నాతో బలవంతంగా చేయించాలని చూడకండి. మీకు చెల్లెల మీద ప్రేమ, మేనకోడల మీద ప్రేమ. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడమని ఈ పూజకు ఒప్పుకున్నాను. అందుకు సంతోషించి తృప్తి పడండి, అంతే. మంచి కొద్దీ చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాధను అనవసరం అండి. ఇంకో 5 నిమిషాలు. నువ్వన్న టైం అవుతోంది. మచ్చ ఖచ్చితంగా పడుతుందిగా. కాళ్ళు చల్లబడినా గడ్డం కింద గంధం చల్లబడదా. మంట, మచ్చ ఖాయం. తులసి, ఏంటమ్మా? అమ్మా, గడ్డం కిందంతా మంట పడుతుందమ్మా. ఎంత కష్టం ఎదురైనా ఈ కలసాన్ని మాత్రం కిందికి దించను. ఏంటండి మీరు చేస్తున్న పని? నీకిష్టం లేదో అన్నావు, నాకు పట్టిన పిచ్చి నీకు పట్టలేదన్నావుగా. అందుకని మీ స్థాయి మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తారా? అమ్మవారి ముందు ఎవరు గొప్ప కాదు. ఆమె దృష్టిలో అంతా భక్తులే. అందరి స్థాయి ఒక్కటే. నలుగురిలో దాని కాళ్ళు కడిగి నా పరువు తీకండి. అల్లరి చేసి నా పరువు తీయొద్దు. మీరు పోయటానికి వీల్లేదు. నన్ను ఆపాలని చూడొద్దు. మీకే చెప్పేది. ఏమండి, నేను పోయినివ్వను. ఆపటం ఎవరి తరం కాదు. చెప్పేది మీకే. పోయి నీపో దుర్గా. వద్దని చెప్పాను కదా.
దుర్గమ్మ గంధం కరిగిపోయింది. మీరు ఇలాంటి స్థాయి తక్కువ పని చేసి నలుగురిలో నా పరువు తీస్తారనుకోలేదు. చెల్లెల్ని భుజానెక్కించుకుంది కాక మేనకోడల్ని అమ్మవారని నెత్తిన ఎత్తుకుని ఊరేగండి. నేనన్నా నా మాటన్నా అంత విలువలేనప్పుడు నేనెందుకు ఇక్కడ? బాధ పెట్టడం ఎందుకు లేని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. మీరు మీ వాళ్లే ఊరేగండి. పూజ అనుకున్నాను, పూజ అంటే సరే అన్నాను. మీరు పిలిచినందుకు, నేను వచ్చినందుకు 10 మందిలో చెప్పు తీసి కొట్టినంత పనిచేశారు. ఒక్క క్షణం కూడా నేను ఉండదలుచుకోలేదు. అది పదరా. వదినా, ప్రియా, దాని వెళ్ళని. ఉన్న పూజ ప్రశాంతంగా పూర్తి కానివ్వదు. ఇలా అవమానించడానికైనా నన్ను పిలిచారు? ఇలా గొడవ చేయడానికే కదా వచ్చావు. ఆ వచ్చిన పని అయిందిగా, ఇక వెళ్ళు. సారీ మామయ్య. అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నావు. నువ్వు అలా మాట్లాడద్దు. తప్పు నాది. నువ్వేం ఆగొద్దు, బాధపడద్దు. పదమ్మా, దా. అయ్యా, పూజ దిగ్విజయంగా పూర్తయింది. వదిన అపార్థం చేసుకున్నట్టుందన్నయ్య. అది ఎప్పుడు ఎవరిని సరిగ్గా అర్థం చేసుకుంది? దాని గురించి, జరిగిన దాని గురించి ఎవ్వరూ బాధపడద్దు. పదండి, భోజనాలు చేద్దాం. పదండమ్మా, పదండి. నలుగురిలో దాని కాళ్ళు కడిగి నా పరువు తీకండి. దుర్గా, వద్దని చెప్పాను కదా. ఇలా అవమానించడానికైనా నన్ను పిలిచారు? ఇలా గొడవ చేయడానికే కదా వచ్చావు. ఆ వచ్చిన పని అయిందిగా, ఇక వెళ్ళు. మామయ్య అన్నాడని నాకు ప్రమాదం తప్పిందని మామయ్య నా కోసం పూజ చేస్తున్నాడని ఒప్పుకొని గుడికి రావాల్సి వచ్చింది. తానంటే నువ్వు మామయ్య బాధపడతారని వచ్చానే గాని నిజానికి నాకు అసలు ఇష్టం లేదమ్మా. ఒంటరిగానైనా 10 మందిలోనైనా ఆ దుర్గమ్మ ఆలోచన ఎప్పుడు మనల్ని అవమానించాలనే. అసలు ఎందుకమ్మా ఆవిడికి మన మీద అంత పగ, అంత కోపం? మనమేం అన్యాయం చేశామని? అపార్థమమ్మా, తొందరపాటు నిర్ణయం. తొందరపాటేం లేదు. బాగా ఆలోచించే సంధి చూసి మరీ అవమానిస్తుంది. పాపం మన కోసం తాపత్రయపడి మామయ్య మాటలు పడాల్సి వస్తుంది. నాకు అసలు అర్థం కావడం లేదు ప్రియా. కారణం లేకుండా ఆ దుర్గమ్మ అంత పగ ఎందుకు పెంచుకుంది? నీ భవిష్యత్ ఆలోచించి
నీ చిన్నతనంలో నేను ఆస్తి అడిగానని కావచ్చు. హక్కున్నప్పుడు ఆస్తి అడగడం కామనే కదా, దానికే అంత పగ పెంచుకోవాలా? నిజం తెలియక. నిజమా? నిజమేంటి? అదే హక్కుందన్న నిజం. తెలియాలమ్మా, నిజం తెలిసొచ్చేలా చేయాలి. తప్పు అర్థమయ్యేలా చేస్తేనే గాని అలాంటి వాళ్ళు మారరు. చూడు, ఇప్పుడు నువ్వు అలాంటి పంతాలేమీ పెంచుకోకు. కొత్త పంచాయతీలు తెచ్చిపెట్టుకో. ఇదిగో, నువ్విలా భయపడబట్టే ఇంతవరకు వచ్చింది. ఆవిడ అనలేవు, నన్ను మాత్రం ఆపుతావు. హ్మ్. కన్న కూతుర్నే సాధిస్తున్నానన్న నిజం తెలియకే పాపం. నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దమ్మా. సాంబయ్య, నమస్కారం. నమస్కారం. మొన్న నీ విషయంగా నేను చాలా ఫీల్ అయ్యాను సాంబయ్య. నా విషయంగా ఫీల్ అయ్యారా? దేనికి? మొన్న ఈ మధ్య మీ అమ్మాయి తులసికి యాక్సిడెంట్ అయిందంట కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. పాపం మీ ఆడవాళ్లు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పట్టుకొని చాలా ఫైనాన్స్ కంపెనీ చుట్టూ తిరిగారంట. ఎవరూ ఇవ్వలేదంట. అయినా కొత్త వాళ్ళని నమ్మరు కదా. సమయానికి నేను కూడా ఊళ్ళో లేను. నేను ఉండుంటే క్షణాల్లో చెప్పి ఇప్పించేవాణ్ణి. ఎలా సెట్ చేసి ఆపరేషన్ చేయించిందో. మొత్తానికి మీ అమ్మాయి సేఫ్గా బయటపడింది. వస్తాను, ఉంటాను. థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేనుగా. పాపం ప్రియ కష్టపడింది. డబ్బు కోసం ఆ డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్ళిందేమో. ప్రియా, కాస్త మంచినీళ్ళు తీసుకురా. తీసుకోండి. సాంబయ్య, ప్రియా, తులసిని హాస్పిటల్లో చేర్పించిన రోజు ఆస్తి పేపర్స్ పెట్టుకుని డబ్బులివ్వమని ఫైనాన్సర్స్ అడిగావంట కదా. అవును, కానీ ఎవరు ఇవ్వలేదు. అవునా? వాళ్ళంత తేలిగ్గా ఎవరమ్మా? శేఖర్ ఆ సమయంలో నేను ఊళ్ళో లేను, ఉంటే తప్పకుండా ఇచ్చేవాడిని చెప్పాడమ్మా. ఫైనాన్సర్స్ ఎవరో ఇవ్వకపోతే అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసావు ప్రియా? ఎవరిచ్చారు? పైసలు కావాలి అంటే పక్కాగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. అది నా కోడలు కాకూడదు, గుర్తుందిగా. ఇక్కడ జరిగిన విషయాలు ఏవీ వాళ్ళకి తెలియనివ్వద్దు. మన ఒప్పందాలేవీ వాళ్ళ చెవిన పట్టానికి వీల్లేదు. ఈ విషయం నేను అమ్మని చాలాసార్లు అడిగాను సాంబయ్య. నీకెందుకే, నువ్వేమైనా తీరుస్తావా అని సమాధానం చెప్పకుండా దాటేసింది. అప్పు తీర్చకపోయినా అమ్మకు తెలియాలి కదమ్మా. అలా చెప్పు సాంబయ్య. ఇప్పుడైనా చెప్పు ప్రియా, ఎవరిచ్చారు? ఇప్పుడంటే అప్పుడే చెప్పాను కదా. ఫైనాన్షియర్స్ ఇవ్వలేంది ఎవరు ఒకళ్ళు ఎలా ఇస్తారు? అభిమానం ఉన్నవాళ్లు, కావలసిన వాళ్ళు తలా కొంచెం సాయం చేశారు. వడ్డీ కూడా వద్దన్నారు. అంతా అయిన వాళ్ళు, అభిమానించే వాళ్ళు మనకెవరున్నారమ్మా? ఎవరైనా కావచ్చు. వడ్డీ వద్దన్నా అసలు తీర్చాలి కదా. వెసులుబాటున్నప్పుడు తీరుస్తాం. వాళ్ళేం ఒత్తిడి చేసే వాళ్ళు కాదు కదా. అంత ఔదార్యం చూపించిన వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. అవసరం లేదండి. వాళ్ళు నా ఆశల్ని, కోరికల్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చారు. అమ్మా, అంత హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పమ్మా.
వాళ్ళు చేసిన సాయం వల్లే నేను అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను కదా. నేనే వెళ్ళి థ్యాంక్స్ చెప్పొస్తాను. చెప్పమ్మా. మన అవసరాన్ని అవకాశంగా తీసుకుని నీ ప్రాణాలకు లింకు పెట్టి షరతులు పెట్టి నీ కన్న తల్లే ఆస్తి రాయించుకుని ఇచ్చింది అని చెబితే థ్యాంక్స్ చెప్తావా తులసి? ఈ నిజం చెప్తే నువ్వు అసలు తట్టుకోగలవా? ఎవరో చెప్పు ప్రియా. తర్వాత చెప్తాలేండి, ముందు మీరు ఫ్రెష్ అయ్యారండి, ఫోన్ చేద్దరు గాని. ఏదో దాస్తుంది ఈ కృష్ణప్రియ. ఎలా అయినా అసలు విషయం తెలుసుకోవాలి. ఏమై ఉంటుంది? అందులో యాసిడ్ కల్పిస్తాను. ఇక నుంచి దాని వీధిలో వాళ్ళంతా మచ్చ తులసి అని పిలవడం ఖాయం. కలశం ఎత్తుకున్న తర్వాత ఆ అమ్మాయి దేవతతో సమానమని చెప్పారుగా. సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రతిరూపంగా భావించాలి అన్నారు. అందుకే అందరిలా నేను పూజలో పద్ధతి ప్రకారం పాదాల మీద నీళ్లు పోయాలనుకుంటే ఎందుకంతలా రియాక్ట్ అయ్యావు? నా మీద ఎందుకంత సీరియస్ అయ్యావు? ఎందుకలా చేసావో అసలు అర్థం కాలేదు. కారణాలేం వెతకండి. నాకెందుకో మీరు దాని కాళ్ళ మీద నీళ్లు పోయటం నచ్చలేదు. ఆ సమయంలో కూడా తులసిని తులసిలాగే చూసావంటే అది నీ భక్తి లోపం. భక్తి లోపమో బుద్ధి లోపమో వదిలేయండి. అన్నిటికీ పోలీస్ ఎంక్వైరీ అవసరమా? బిందెలో నీళ్లు తీసుకురాగానే ఉలిక్కిపడ్డావుగా. నేనేం ఉలిక్కి పడలేదు. అబద్ధం. నేను స్పష్టంగా గమనించాను. గమనించటం అనుమానించటం పోలీసు బుద్ధి. దాన్ని బుద్ధి అనరు, పరిశీలన, అబ్జర్వేషన్. చాలాసార్లు నేరస్తులు ఇలానే పట్టుబడతారు. అంటే ఏంటి మీరనేది? నేను మీకు నేరస్తురాల్లా కనిపిస్తున్నానా? మరిదే నీ ఉలికిపాటు తత్రపాటు. నాకు తెలియకుండా నా వెనక ఏదో జరుగుతుందని నాకే చెడు అనుమానం వస్తుంది. అదే చెప్తున్నాను కదా, అందరినీ అలాగే చూడటం మీకు అలవాటైపోయింది. ఆ ఉద్యోగం నాకన్నా ముందొచ్చిన పెళ్ళాం కదా. అనవసరంగా ఇరిటేట్ అవ్వకు, ఇరిటేట్ చేయకు. అపార్థాలు, ఈ పెడార్థాలు వద్దు. చూడు దుర్గా, మనం ఇంట్లో అరమరిక లేని భార్యాభర్తల్లా ఉందాం. విషయం ఏదైనా షేర్ చేసుకుందాం. ఇంట్లో మాత్రం పోలీస్ ఆఫీసర్గా మార్చొద్దు. దీనంతటికీ కారణం నేనే అని తెలిస్తే మా ఆయన ఎంత రచ్చ చేస్తారో.